సో చాలా మంది అటెండెన్స్ గురించి అడుగుతున్నారు. మనకి ఎట్లుంటది అటెండెన్స్? ఉస్మానియా మెయిన్ క్యాంపస్‌లో పోయి చదువుకుంటా, కాకతీయ మెయిన్ క్యాంపస్‌లో పోయి చదువుకుంటా నేనని చెప్పేసి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్‌ల కోసం ప్రిపరేషన్ అయితా అని క్యాంపస్‌కొస్తా అనుకుంటున్నారో, దట్ మేబీ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, లేదంటే తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కోటి విమెన్స్, అన్ని యూనివర్సిటీస్ మెయిన్ క్యాంపస్‌లో ఎంఎస్‌సి ఎవరైతే చేస్తారో మీకు మస్తు ఇబ్బందయితది. ఓకే. ఎందుకంటే ఎంఎస్‌సి అనేది సైన్స్. మీకు ల్యాబ్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి, ఆ రికార్డులు రాసుడుంటది. మీకు ఫుల్ డే ఉంటది. మీరు మార్నింగ్ 9 పోతే ఈవినింగ్ 4 దాకా క్లాసుల్నే ఉంటది. సో, మీరు క్యాంపస్‌కొస్తే క్లాసెస్‌కి రెగ్యులర్‌గా ఆబ్వియస్‌లీ అటెండ్ కావాలి. లేకపోతే మీకు ల్యాబ్‌లకు అలో చేయరు ప్రొఫెసర్స్. ఎవరైతే టీచర్, ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళు అలో చేయరు. మీకు ఇబ్బందయితది. సో, మీరు కాలేజ్ ఉన్నప్పుడు కాలేజ్‌కెళ్ళాలి. మినిమమ్ 75% అటెండెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అప్పుడు ఏమైతదంటే, నేను ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటా, నేను బ్యాంకింగ్ కోచింగ్ తీసుకుంటా, నేను యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటా అని అనుకుని వచ్చిన పర్సన్స్ ఎంఎస్‌సి‌లో జాయిన్ అయ్యి, అదేం వర్కౌట్ గాక 2 ఇయర్స్ టైమ్ వేస్ట్ చేసుకున్నోళ్ళు కూడా చాలా మందున్నారు. ఎందుకంటే ఎంఎస్‌సి మీద ఇంట్రెస్ట్ లేదు. ఎంఎస్‌సి మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు క్యాంపస్‌కొచ్చినప్పుడు కోచింగ్ తీసుకునే టైం ఉండదు. ఆళ్ళు ఇయ్యరిగ. సో, ఇబ్బందయితది. మీరు అది మేనేజ్ జేయాలె కాలేజ్‌కెళ్తూ. ఇది కూడా మీ పర్సనల్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది కూడా మేనేజ్ జేసుకోవాలి. సో, ఇప్పుడు ఎంఏ గురించి గాని, ఎంకామ్ గురించి గాని వస్తే, వీళ్ళకెట్లా అంటే మ్యాథ్స్ ఒకటే పూటుంటది. ఇప్పుడు పొద్దున 9:00కెనమా, 1 వరకు అయిపోతది గంతే. జస్ట్ ఒక 4 పీరియడ్‌లు 9-1. వీళ్ళెట్లా అంటే ఇప్పుడు నాది ఎంఏ ఇంగ్లీష్, నేను ఆర్ట్స్. మార్నింగ్ 9-1 కాలేజ్‌కి పోతే జస్ట్ ఒక 4, 5 గంటలు అట్లా పోయొచ్చామంటే అయిపోతది అంతే. నేను మార్నింగ్ చదువుకోవచ్చు. ఒక 4 గంటలు కాలేజ్‌కి పోయొచ్చిన తర్వాత మధ్యాహ్నం చదువుకోవచ్చు, నైట్ కూడా చదువుకోవచ్చు. సో, ఫుల్ టైమ్ ఉంటది. ఓకే. ఆర్ట్స్ వాళ్ళు రెగ్యులర్‌గా కాలేజ్‌కెళ్ళొచ్చు. వారంలో మహా అంటే ఒక 5 రోజులు కాలేజ్ ఉంటది. అందులో నువ్వు పోయేది ఒక 4 రోజులు అనుకో, లేదా 3 రోజులు అనుకో. ఏం కాదు. 3, 4 రోజులు పోయినామంటే అటెండెన్స్ 75% మెయింటైన్ అయితది. ఆ పోయిన 3, 4 రోజులు కూడా 9-1 పోతావు మార్నింగ్. అంతే. మిగిలిన టైం మొత్తం చదువుకుంటావు. సో, ఫుల్ టైం దొరుకుతది ఆర్ట్స్ వాళ్ళకి. అండ్ అటెండెన్స్ కూడా మెయింటైన్ అయితది అన్నట్టు. సో, ఇట్లుంటది అన్నట్టు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకుంటే ఫుల్ స్ట్రిక్ట్ ఉన్నది. అటెండెన్స్ లేకపోతే డిటైన్ చేస్తున్నారు. అర్థమైందా? ఎగ్జామ్ ఫీజ్ కట్టనిస్తలేరు. రూల్స్ వేరే ఉన్నాయి. ఇదంతా వద్దు అనుకుంటే ఏదన్నా చిన్న ప్రైవేట్ కాలేజ్ బయట ఫుల్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలు. వందలలో ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలు. చూడండి కాలేజెస్ లిస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చూపిస్తది. అండ్ మన యాప్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు నాతోటి పర్సనల్ చాట్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా లోగో. ప్లే స్టోర్‌లోకెళ్ళి క్యాంపస్ స్టూడెంట్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ప్లే స్టోర్‌లో ఓపెన్ చేస్తే యూజ్ అనదర్ మెథడ్ అని వస్తది. అది క్లిక్ చేసి ఫోన్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లోపల సిపి గెట్ గైడెన్స్ కోర్స్ అనే ఆప్షన్ ఉంటది. కింద బై నౌ అనే ఆప్షన్ ఉంటది. అది క్లిక్ చేసి పేమెంట్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేయనీకి ఛాన్స్ ఉంటది. అండ్ కాలేజెస్ లిస్ట్ యూనివర్సిటీస్ ఎన్ని యూనివర్సిటీస్‌లో మీ కోర్సు ఎన్ని ప్రైవేట్ కాలేజెస్‌లో, గవర్నమెంట్ కాలేజెస్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఎన్ని సీట్స్ ఉన్నాయి, దాని కోర్స్ ఫీజ్ ఎంతుంది, అది రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అన్నీ చూసుకోవచ్చు. క్లియర్? సో, ఇది అన్నట్టు మెయిన్ క్వెషన్. సో, ఏదైనా ఒక చిన్న ప్రైవేట్ కాలేజ్‌లో జాయిన్ అయ్యారనుకో, మనం ముందే మాట్లాడుకోవచ్చు. ప్రైవేట్ కాలేజ్‌కెళ్ళి నేను కాలేజ్‌కి రాను. ఓకే. సో, ఓన్లీ సెమ్ ఎగ్జామ్సే రాస్తా. మీకు ఓకే అయితే నేను జాయిన్ అయితా. అటెండెన్స్ మీరేసుకొని మీరు మేనేజ్ చేసుకుంటా అంటే, నేను ఓన్లీ సెమ్ ఎగ్జామ్స్ రాసుకుంటా. నా పనేదో నేను చేసుకుంటా అని చెప్పేసి ప్రైవేట్ కాలేజ్‌లో మీరు పర్సనల్‌గా అడిగితే వాళ్ళు ఒకవేళ ఓకే అంటే మీ కండిషన్స్‌కి మీరు వెబ్ ఆప్షన్స్ అదే కాలేజ్ పెట్టి అందులోనే జాయిన్ కావాలి. సో, మీరు ముందే ఎంక్వైరీ చేసుకొని ఒక కాలేజో, 2 కాలేజీలకో, 3 కాలేజీలకో ఎళ్లి పర్సనల్‌గా కనుక్కొని వాళ్ళు మీ కండిషన్స్‌కి ఓకే అంటే మీరు అందులో పీజీ చేయొచ్చు. అర్థమైంది కదా! గవర్నమెంట్ కాలేజ్ అయినా సరే, క్యాంపస్‌లో అయినా సరే అటెండెన్స్ పక్కా అడుగుతారు. అండ్ ప్రొఫెసర్‌లు లేదంటే ఫ్యాకల్టీలు మనకు సపోర్ట్ చేయరు. ఇబ్బందయితది. గుర్తుపెట్టుకోరి. ఓకే. కొంచెం ఆర్ట్స్ వాళ్ళకైతే ఏం గాదు. ఎందుకంటే 9-1 ఉంటది. ఓ 3 డేస్, 4 డేస్ వస్తే ఏం గాదు గానీ, ఎంఎస్‌సికి మస్తు ఇబ్బందయితది. గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపరేషన్ అయితా అంటే మాత్రం మస్తు ఇబ్బందయితది ఎంఎస్‌సి వాళ్ళకి. ఎవరైతే ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నారో, ఇప్పుడు అయిపోతది. ఇప్పుడు 2025 సిపిగా రాసిన వాళ్ళకి ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోతది. సెకండ్ సెమ్ వాళ్ళకుందిప్పుడు. సో, వాళ్ళకి తెలుసు ఇప్పుడు. ఆల్రెడీ పీజీ అయిపోయిన వాళ్ళు. 2024లో సిపిగా రాసొచ్చినోళ్ళు ఇప్పుడు 26ల పీజీ అయిపోయింది. వాళ్ళకి గూడా తెలుసు. అన్న ఎంఎస్‌సి తీసుకొని తప్పు చేసినాం. ప్రిపరేషన్‌కి టైం దొరకలేదు. కోచింగ్‌కి టైం దొరకలేదు మస్తు మంది అన్నారు నాతోటి. అందుకే ఎక్స్‌పీరియన్స్ తోటి చెప్తున్నా అన్నట్టు. సో, ఇక మీ డెసిషన్ మీది. మీరేం చేస్తారని చెప్పేసి. ఓకే. చెప్పాల్సిందైతే చెప్పిన. మస్తు మంది ఈ మధ్యలో అడుగుతున్నారు ఈ డౌట్స్. అందుకే. ఓకేనా? ఉంటా మరి బాయ్. కంపల్సరీ మన యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకొని సిపి గారి గైడెన్స్ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. యాప్‌లో మెసేజ్ చేయరి. ఏ డౌట్ ఉన్నా రిప్లై ఇస్తా. అక్కడ సర్టిఫికేషన్, వెరిఫికేషన్ వీడియోస్, వెబ్ ఆప్షన్స్ వీడియోస్, కాలేజ్ లిస్ట్‌లు అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. యూ కెన్ సీ ఆల్ ఆఫ్ దెమ్ దేర్. ఓకే. ఉంటా మరి బాయ్.